జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అప్పుడంటే శాల్వా నా మీద పడింది కాబట్టి రివర్స్ అయింది. ఇప్పుడలా కాదు కదా. దేవాంశ్ వైదేహి కోసం వాడే సాంబ్రాణి బదులు ఈ సాంబ్రాణి పెడితే చాలు, అంతా మనమనుకున్నట్టే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సాంబ్రాణి దేవాంశ్ గదిలో పెట్టాలన్నమాట. నన్ను చూస్తున్నావేంటి? ఇప్పుడు నేను నా గదిలోకి వెళ్ళడం దేవాంశ్ చూశాడే అనుకో, అనుమానంతో చేత కొట్టేస్తాడు. ఇంత ముఖ్యమైన పని నీకెలా అప్పగిస్తాననుకున్నావు? ఏదో ఒక తింగర పని చేసి ఖచ్చితంగా దొరికిపోతా. అత్తయ్య, ఎవ్వరికీ ఏ అనుమానము రాకుండా నేనే దీన్ని జాగ్రత్తగా దేవాంశ్ గదిలో పెడతాను. నీకు నిజంగా చెడుకాలం వచ్చింది ఊర్మిళ. కోడలువి కదా, కొంచెమైనా మారకపోతావా అని చూశాను. నువ్వు మారవని అర్థమైపోయింది. నిన్ను, నీతో ఉన్న వేళకి తగిన గుణపాఠం చెప్తాను. జాగ్రత్త ఊర్మిళ. నా కోసం మీరు ఏం టెన్షన్ పడద్దత్తయ్యా. ఎవరిని ఎలా మాయ చేయాలో నాకు బాగా తెలుసు. చిట్టుతల్లి, చిట్టుతల్లి, ఆ దుర్మార్గుల దురాఘాతాలకి అడ్డు లేకుండా పోతుందమ్మా. ఏదో ఒక రకంగా నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. ఇప్పుడేదో సాంబ్రాణి పొగ వాడబోతున్నారు. ఈ సంగతి మీ అమ్మకు చెప్పు చిట్టుతల్లి. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయమని చెప్పు. చెప్పు చిట్టుతల్లి, చెప్పు. అవును, దేవాంశ్ ఎక్కడా? ఇప్పుడు ఊర్మిళ వచ్చి సాంబ్రాణి మారుస్తుంది. వైదేహి నిద్రపోతోంది. దేవాంశ్ ఎక్కడికెళ్ళాడు? చిట్టుతల్లి, అమ్మని లేవమని చెప్పమ్మా. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండమని చెప్పమ్మా. చిట్టుతల్లి, లే, లేపు, లేపమ్మా, అమ్మని లేపమ్మా. బావెక్కడికెళ్ళాడా? బావా, ఇక్కడేం చేస్తున్నావు? అటు చూడు. ఎవరో వాళ్ల బిడ్డ మొదటి పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా చేస్తున్నారో. మనం కూడా మన బిడ్డ మొదటి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం కదా. తప్పకుండా జరుపుకుంటాం బావా. ఎందుకు అనుమానం వస్తోంది? అందరికీ మన బిడ్డ మీదున్న అనుమానాలు పోతాయి. ఎవరైతే శాపం అనుకుంటున్నారో వాళ్లే మన బిడ్డ వరమని భావించి పుట్టినరోజుని పండగలా జరిపిస్తారు. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను వైదేహి. అవును, ఇందాక పాలు తెద్దామంటే నిద్రపోయావు. ఇప్పుడు తీసుకొస్తానుండు. పర్వాలేదు బావా, ఈ ఒక్క పూటకేమవుతుంది? పాప కోసం తీసుకొస్తానుండు. అమ్మా, అమ్మా, అమ్మా. చెప్పమ్మా, చెప్పు. నువ్వేనా? ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుంటున్నావు. వింటున్నావా సంబరాలు? ఎవరో వాళ్ళ బుజ్జి పాపాయికి పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నారు. నీ పుట్టినరోజు కూడా ఇలాగే జరపాలని ఆశపడుతున్నారు. నా పుట్టినరోజు జరపాలంటే నేను పుట్టాలి కదమ్మా. తల్లి, ఎందుకలా మాట్లాడుతున్నావు? మళ్ళీ ఏమవుతుంది? అమ్మా, నా ప్రాణాలు తీసే ప్రయత్నాలు ఆపడం లేదమ్మా. రేపు పొగబెట్టబోతున్నారు.
నీ చేతులతోనే నా ప్రాణాలు తీయించాలని చూస్తున్నారు. పొగ? ఏం పొగ? అమ్మా, సాంబ్రాణి పొగమ్మా. నువ్వు తలస్నానం చేశాక నాన్న సాంబ్రాణి వేస్తారు కదా, ఆ సాంబ్రాణి పొగలో ఏదో కలుపుతున్నారమ్మా. ఏమంటున్నావు చిట్టి తల్లి? నా చేతులతో ఇంత ఘోరం చేయాలని చూస్తున్నారా బావా? బావా, ఏమైంది వైదేహి? నువ్వన్నట్టే ఆపదలు ప్రతి క్షణం పొంచి ఉంటున్నాయి బావా. నా చేతి నా బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తున్నారంట. వైదేహి, ఏమంటున్నావు? అవును బావా, ఇప్పుడే నా చిట్టి తల్లి నాతో చెప్పింది. సాంబ్రాణి పొగతో ఏదో చేయబోతున్నారంట. సాంబ్రాణి పొగతో ఏం చేస్తారు వైదేహి? ఏమో బావా, కావాలంటే మన బిడ్డనడుగు. చిట్టి తల్లి, మీ నాన్నకి చెప్పమ్మా. ఆపద ఎలా రాబోతుందో చెప్పు తల్లి, చెప్పమ్మా, చెప్పు. ఇప్పుడే నాతో చెప్పావు కదా, మీ నాన్నతో కూడా చెప్పు తల్లి, చెప్పు తల్లి. నిజం బావా, నాతో మాట్లాడింది. మనం జాగ్రత్తగా ఉండాలి బావా. సరే వైదేహి, మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాం కదా, ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉన్నాం. ముందు ఈ పాలు తాగు. సరే బావా, నేను అమ్మమ్మ రూమ్లో పడుకుంటాను. సరే, పాలు తాగి పడుకో. బిడ్డ నిజంగానే మాట్లాడుతున్నట్టు భ్రమపడుతోంది. ఎప్పటి వరకు ఈ భ్రమలో ఉంటుందో ఏంటో, ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.